సీఎం జగన్ ఇన్ఛార్జీలు మార్చడంపై డిప్యూటీ సీఎం రాజన్న దొర క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ గెలవడం కోసం సీఎం ఇన్ఛార్జీలను మారుస్తున్నారంటూ చెప్పారు. పార్టీలో అక్కడక్కడ చిన్న విభేదాలు ఉన్నాయని వాళ్ళందరినీ సీఎం పిలిచి మాట్లాడి మార్చారని తెలిపారు. ఇన్ఛార్జీలు మార్చడంతో పార్టీ మారే వారితో ఇబ్బంది ఏం లేదంటున్న డిప్యూటీ సీఎం రాజన్న దొరతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు ఇప్పటికే సంసిద్ధమైనటువంటి పరిస్థితి. అధికార పార్టీ వైసీపీలో చాలా చోట్ల కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలు మారుతూ వస్తున్నటువంటి పరిస్థితి. విశాఖకు చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం రాజన్న దొర ఉన్నారు. సార్, మీకు కూడా అత్యంత సన్నిహితులు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారు. ఎట్లా చూస్తారు? వంశీ గారు చాలా మంచి మనిషి, ఒక మంచి స్నేహితుడు కూడా. ఎందుకంటే మా ప్రాంతంలో కూడా వారికి బంధువులు ఉన్నవి. అలాగే మాకు ఒక విధంగా చూస్తే బంధుత్వంతో సమానమే. మాకు మా ప్రాంతంలో ఉన్న మా ఓటర్స్, మా నాయకులు కూడా ఆయనకు బంధువులు అవుతారు. లేదు, మా సాలూరు నియోజకవర్గంలో కూడా ఉన్నారు. కాబట్టి వంశీ గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి కింద నేను భావిస్తాను. వంశీ లాంటి వ్యక్తి ఇలా మారిపోతాడని అయితే నేనైతే అనుకోలేను, ఊహించలేను కూడా. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం తెలుసు. గాజువాక నియోజకవర్గంలో కూడా సమన్వయకర్తను మార్పును చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు రాజీనామా చేస్తామంటూ బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే విశాఖ సిటీ పరిధిలో వైసీపీ పార్టీకి సంబంధించి చాలా వర్గపోరు కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే పార్టీ ఎట్లా విశ్లేషిస్తుందంటారు? గాజువాక కూడా గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మా పెద్దన్న లాంటి వారు నాగిరెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య మార్చిన తర్వాత కూడా అన్ని సమావేశాలకు నాగిరెడ్డి గారు వస్తున్నారు. మా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారితో కలుస్తున్నారు, మాతో కలుస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. అట్లేదు వారితో కూడా మాట్లాడారు. మన రీసెంట్గా మీటింగ్లో కూడా మేము సోడవరం మీటింగ్లో కూడా కలిసాము. ఆ రోజులు కూడా ఆయన ఎక్కడ మేము పార్టీ మారే అంశం గురించి కానీ ఎక్కడ చెప్పలేదు. పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా కట్టుబడి ఉంటాను. గౌరవ ముఖ్యమంత్రి నాకు అవకాశం ఇచ్చారు, నేను ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళీ నాకు మంచి జరుగుతుంది పార్టీ ద్వారా, అందుకే పార్టీలో ఉంటాననే చెప్తున్నారు అక్కడ కూడా. అది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించే విధంగానే మార్పులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుందంటూ మంత్రివర్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగారు చిట్టి NTV విశాఖ నుంచి.